సీతారామ ప్రాజెక్టును 2026 కల్లా పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. 1.81 కోట్లు ఖర్చు చేసి కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హ్యాంలో ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ని 15th ఆగస్ట్ 2026కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము.